నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రశాంత్. ప్రెజెంట్ గోల్డ్ అండ్ సిల్వర్ రేట్లు ఏ విధంగా ఉన్నాయి, ఇంకా రాబోయే రోజుల్లో ఏ విధంగా ఉండబోతున్నాయి, ఇప్పుడు కొనొచ్చా కొనకూడదా అనే పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో చూద్దాము. ఈ వీడియోలో చూసే ముందు నిన్న ఒకసారి మన ప్రీవియస్ వీడియోస్ గురించి మాట్లాడుకుంటే కనుక నిన్నటి వీడియోలో చూసుకుంటే మనం నిన్న ఒక్కరోజు చూసుకుంటే కనుక గోల్డ్ అనేది చాలా తగ్గడం అయితే జరిగింది. అంటే దాదాపు 3000 అయితే తగ్గడం జరిగింది. 3000 నుంచి 4000 అయితే తగ్గడం జరిగింది. అలాంటిది ఇప్పుడు మళ్ళీ గోల్డ్ పెరుగుతుందా తగ్గుతుందా అని మనం ఒక్కసారి గమనిస్తే కనుక మనకి ఎప్పుడైతే వార్ స్టార్ట్ అయిందో ఆ వార్ స్టార్ట్ అయినప్పటి నుండి మనకి గోల్డ్ అనేది అయితే చాలా వరకు అయితే తగ్గుకుంటూ వచ్చింది. అది మనం అందరం గమనించాము. చాలా అంటే చాలా తగ్గింది. అంటే 1,65,000 ఉన్న గోల్డ్ మనకి 1,30,000 వరకు అయితే రావడం అయితే జరిగింది. అండ్ మనకి 22 క్యారెట్ గోల్డ్ వచ్చేసి అయితే 1,27,000 వరకు కూడా రావడం అయితే జరిగింది. సో అంతవరకు తగ్గింది. అప్పుడే మన వీడియోస్‌లో కూడా చాలా వరకు అయితే చెప్పడం కూడా జరిగింది. ఎవరైతే కొందాం అనుకుంటున్నారో ఇదే మంచి టైం, ఇదే మంచి ఛాన్స్, కొనుక్కునే వాళ్ళకి మాత్రం ఇదే మంచి ఛాన్స్, కొనుక్కోండి. అండ్ ఇన్వెస్టర్స్ కూడా మంచి టైం అని చెప్పడం కూడా జరిగింది. ఇన్వెస్టర్స్ మాత్రం చాలా ఇన్వెస్ట్ చేశారు. చాలా మంది కొనుక్కున్నారు. వాళ్ళు ఇప్పుడైతే చాలా ప్రాఫిట్స్ కూడా పొందుతున్నారు అనుకోవాలి. మరి ఇక ఇప్పుడు అసలు ఏ విధంగా ఉంది పరిస్థితి? ఇంకా పెరుగుతుందా తగ్గుతుందా అంటే గనక నిన్న ఒక్కరోజు మాత్రమే చాలా వరకు తగ్గడం అయితే జరిగింది. అంటే చాలా అంటే 10,000, 20,000 కాదు. మనకి 3,000 అయితే తగ్గడం అయితే జరిగింది. 3,000-4,000 అలా తగ్గడం అయితే జరిగింది. మరి అంత తగ్గగానే ఎందుకు చాలా తగ్గింది అంటున్నారని కూడా చాలామంది అనుకోవచ్చు. ఎందుకు అనంటే గనక మనం దాదాపు ఒక 1 వీక్ 10 డేస్ నుంచి చూసుకుంటే అంటే వార్ ఎప్పుడైతే కామ్ అయిందో అప్పటి నుండి మనం ఒక్కసారి గోల్డ్ అండ్ సిల్వర్ రేట్లు చూసుకుంటే పెరుగుతూనే వచ్చాయి. ముఖ్యంగా గోల్డ్ అయితే బంగారం రేట్ అయితే చాలా పెరుగుకుంటూనే వచ్చింది. మనమైతే చూసాము. సో బంగారం అనేది ఏ విధంగా పెరిగింది, ఎంతవరకు పెరిగింది, ఎంతవరకు పెరుగుతుంది అనేది ప్రతిరోజు మన వీడియోలో అయితే అప్డేట్ అయితే ఇస్తూనే ఉన్నాము. అంతవరకు అయితే పెరగడం అయితే జరిగింది. ఇప్పుడు ప్రెజెంట్ చూసుకున్నట్టయితే కనుక ఈ రోజు కూడా గోల్డ్ అయితే పెరగడం జరిగింది. అంటే ఇక్కడ గోల్డ్ మార్కెట్లో మనం ఒకటి గమనిస్తే కనుక నిన్న మాత్రమే తగ్గడం అయితే జరిగింది. ఒక్కసారి మనం గమనిస్తే సో ఇప్పుడు చూసుకున్నట్లయితే కనుక గోల్డ్ రేటు సో ఇప్పుడు ప్రెజెంట్ అయితే మనకి 24 క్యారెట్ గోల్డ్ 10 గ్రామ్స్ గోల్డ్ వచ్చేసి మనకి 1,53,000 అయితే ఉంది. అంటే నిన్నటితో కంపేర్ చేసుకుంటే ఈ రోజు కూడా గోల్డ్ అయితే పెరగడం అయితే జరిగింది. అంటే నిన్న ఒక్క రోజు మాత్రమే 3,000 తగ్గగానే చాలా మంది ఏమనుకున్నారంటే మార్కెట్‌లో ఇంకా డౌన్ అయితుందేమో, మళ్ళీ మంచి రోజులు వచ్చాయేమో అని అనుకున్నారు. కానీ మన ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పడం అయితే జరిగింది. ఈ ఒక్క రోజు మాత్రమే తగ్గింది. కొన్ని కారణాల వల్ల అయితే తగ్గడం అయితే జరిగిందని చెప్పేసి కూడా మనం అవేంటో ఆప్షన్స్ కూడా చెప్పడం అయితే జరిగింది. సో మరి అసలు ఇంకా తగ్గుతుందా? ఇంకా తగ్గే అవకాశాలు ఉన్నాయా? లేదంటే మరి ఇలానే పెరిగే అవకాశాలు ఉన్నాయా అంటే గనక మనకి ఇంకా పెరిగే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి. తగ్గే అవకాశాలు ఎప్పుడున్నాయంటే గనక మనకి మళ్ళీ ఎప్పుడైతే ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా వార్ ఎప్పుడైతే అవుతూ ఉంటుందో సో ఆ వార్ మధ్యలో ఆటోమేటిక్‌గా మనకి గోల్డ్ అయితే తగ్గుతూ ఉంటుంది. అండ్ ఎప్పుడైతే మనకి డాలర్ రేట్ బలపడుతూ ఉంటుందో, లేదంటే మనకి క్రూడ్ ఆయిల్ ఎప్పుడైతే పెరుగుతూ ఉంటుందో, లేదంటే ఎప్పుడైతే మనకి ఇంకా ఇతర కంట్రీస్ ఆల్రెడీ మనకి ఇండియాకి కొన్ని సేల్ చేస్తున్నట్లయితే తెలుస్తుంది. కానీ ఇవన్నిటికి చాలా టైం అయితే పట్టేలాగా ఉంది. ఇవన్నిటికి చాలా టైం అయితే పడుతూ ఉంటుంది. అండ్ ఇవన్నీ ఇప్పటివరకు ఏవైతే ఆప్షన్స్ అయితే మాట్లాడుకున్నామో సో ఇవన్నీ గనుక జరుగుతేనే మనకి గోల్డ్ అనేది అయితే తగ్గే అవకాశాలు అయితే చాలా ఉన్నాయి. మరి ఒకవేళ నిజంగానే ఇవన్నీ జరిగితే గనక మనకి గోల్డ్ ఎంతవరకు తగ్గొచ్చు అని అనుకుంటే గనక మనకి 1,00,000 ఏదో 70,000కి తులం ఇలాంటివి మాత్రం అన్ని ఫ్లాష్ న్యూస్, ఫేక్ న్యూస్ ఇవన్నీ అస్సలు జరగదు. మనకి దాదాపు 1,20,000 వరకు అయితే వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. ఏవైతే ఇప్పటివరకు మనం మాట్లాడుకున్నామో అవన్నీ జరుగుతేనే గనక సో ఇవన్నీ ఇప్పుడు జరగాలంటే చాలా టైం పడుతుంది కాబట్టి ఇప్పుడు మాత్రం ఈ మధ్య కాలంలో మాత్రం మనకు గోల్డ్ రేట్ అనేది పెరిగే అవకాశాలు చాలా కనిపిస్తూ ఉన్నాయి. ఎప్పుడైతే జస్ట్ మనకు వార్ కామ్ అయిపోయినప్పటి నుండి చూసుకుంటేనే మనకి 1,30,000 నుండి ఇప్పుడు కాస్త 1,53,000 వరకు అయితే జరిగింది. అంటే ఎంత పెరిగిందో మనమైతే చూసాము, ఎంత పెరుగుతుందో కూడా చూసాము. అండ్ మనకి నిన్నటితో కంపేర్ చేసుకుంటే ఈ రోజు కూడా రూ. 1,520 అయితే పెరగడం అయితే జరిగింది. జస్ట్ నిన్న ఒక్కరోజు మాత్రమే మనకు 3,000 అయితే తగ్గడం అయితే జరిగింది. మరి ముఖ్యంగా 22 క్యారెట్ గోల్డ్ 10 గ్రామ్స్ గోల్డ్ ఏ విధంగా ఉందని ఒక్కసారి మనం చూస్తే కనుక 22 క్యారెట్ గోల్డ్ కూడా వార్ మధ్యలో 1,28,000 వరకు అయితే రావడం అయితే జరిగింది. ఇది కాస్త ఇప్పుడు 1,40,000 వరకు అయితే సో రావడం జరిగింది. రూ. 1,40,250 అయితే రావడం అయితే జరిగింది. అంటే ఇప్పుడు ఇంతవరకు అయితే ఉంది ప్రెజెంట్. సో అంటే ఎంత పెరిగింది ఏంటి అనేది అయితే చూస్తున్నాం కదా. అంటే మనకి ఇట్లా డైలీ మనకి 0.5%, 2%, 3% పెరుగుతూనే వచ్చింది. పెరుగుకుంటూనే వచ్చింది తప్ప ఎక్కడ కూడా తగ్గలేదు. జస్ట్ నిన్న ఒక్కరోజు మాత్రమే మార్కెట్‌లో కొంచెం డౌన్ అయితే అయింది. అది కూడా ఎందుకు డౌన్ అయింది అనేది అయితే మన ప్రీవియస్ వీడియో చూస్తే మీకే అర్థమైపోతూ ఉంటుంది. అండ్ మనకి నిన్నటితో కంపేర్ చేసుకుంటే ఇది కూడా 1,400 అయితే పెరగడం అయితే జరిగింది. 1,400 అయితే పెరగడం జరిగింది. సో ఇంకా సిల్వర్ విషయానికి వస్తే మరి
సిల్వర్ ఏ విధంగా ఉంది, సిల్వర్ మీద కూడా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా చేయరాదా అని అంటే కనుక, సో మొన్న ఒకసారి మనము 1 వీక్ బ్యాక్కి వెళ్తే కనుక గోల్డ్ ఏ విధంగా పెరిగిందో మనమైతే చూసాము. సో గోల్డ్ పెరిగితే మనకి సిల్వర్ అనేది దాదాపు 15,000 తగ్గింది. ఏది 1000 గ్రామ్స్ సిల్వర్ మనకి దాదాపు 15,000 అయితే తగ్గడం జరిగింది. అలాంటిది ఇప్పుడు మళ్ళీ సిల్వర్ అనేది అయితే పెరుగుకుంటూ అయితే వస్తూ ఉంది. మనం సిల్వర్ అయితే చూస్తున్నాం కదా. సో మొన్న మనకు 15,000 వరకు తగ్గితే ఇప్పుడు మళ్ళీ 15,000-20,000 వరకు అయితే పెరగడం జరిగింది. ఎప్పుడైతే 15,000 తగ్గిందో అప్పుడే మనమైతే చెప్పుకోవడం జరిగింది ఏంటంటే ఎవరైతే సిల్వర్ మీద కూడా ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నారో, జస్ట్ ఇన్వెస్ట్మెంట్ కోసం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు సిల్వర్ మీద మాత్రం ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచి ప్రాఫిట్ అయితే పొందుతారు. వితిన్ మనకి 1 మంత్‌లోనే చాలా ప్రాఫిట్ పొందుతారని కూడా చెప్పడం అయితే జరిగింది. మనం చెప్పి కాస్త 1 వీక్ కూడా కాలేదు. ఇప్పుడు అది కాస్త 2,60,000 నుంచి 2,65,000 వరకు అయితే మనకు నడుస్తుంది. 2,60,000 నుంచి 2,65,000 మధ్యలో అయితే నడుస్తూ ఉంది. సో మొన్నటి వరకు చూసాం మనం సిల్వర్ అయితే 2,30,000కి కూడా డౌన్ అయింది. 2,25,000 వరకు కూడా డౌన్ అయింది. సో అప్పుడే మనము ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మాత్రం చాలా ప్రాఫిట్ పొందుతారు. ఇది కాస్త ఇప్పటికీ మించిపోయింది ఏం లేదు. సిల్వర్ కూడా ఇంకా మనకి గతంలో చూసాము. గత కొన్ని రోజుల క్రితం చూసుకున్నట్టయితే కనుక మనకి దాదాపు 4 లక్షల వరకు కూడా వెళ్ళింది. సో అలాంటిది ఇప్పుడు 3,50,000 వరకు ఎందుకు వెళ్తుంది కంపల్సరీ. దీనికి కూడా అంటే కొంచెం టైం తీసుకున్నా కానీ సిల్వర్ అయితే వెళ్ళే అవకాశాలు అయితే ఉన్నాయి. కానీ గోల్డ్ కూడా మనకి పెరిగే అవకాశాలు అయితే చాలా కనిపిస్తూ ఉన్నాయి. అంటే తగ్గే అవకాశాలు లేవా అంటే కనుక తగ్గే అవకాశాలు 30% ఉంటే పెరిగే అవకాశాలే మనకి దాదాపు 70% కనిపిస్తూ ఉన్నాయి. సో చూసాం కదా ఎంతవరకు పెరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయో. మరి ఎంతవరకు పెరగొచ్చు అంటే కనుక మనకి వార్ కన్నా ముందుకు వెళ్తే కనుక అంటే వార్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అంతకుముందు మనకి గోల్డ్ ఏ విధంగా ఉంది 1,60,000 నుంచి 1,65,000 మధ్యలోనే దాదాపు 2 నుంచి 3 నెలల వరకు అప్ అండ్ డౌన్ అయితే అయింది. కానీ ఒకప్పుడు చూసుకుంటే కనుక 1,85,000 వరకు కూడా గోల్డ్ వెళ్ళిన రోజులు చూసాము. అప్పుడే చాలామంది అనుకున్నారు అమ్మో ఇంకా 2 లక్షల వరకు కూడా వెళ్తుందేమో అని చెప్పేసి కూడా చాలామంది అనుకున్నారు. కానీ అనుకున్న విధంగా కాకుండా మనకి ఒక గుడ్ న్యూస్ పరంగానే వార్ రావడం జరిగింది. వార్ మధ్యలో 1,28,000 అయితే 1,28,000 వరకు డౌన్ కావడం జరిగింది. అప్పుడే చాలామంది అయితే కొనుక్కుంటూ ఉన్నారు. కానీ చాలామంది ఏమైందంటే ఇక్కడ చాలామంది ఆశలు పెట్టుకున్నారు. హోప్స్ పెట్టుకొని అంటే ఏదైతే 1,00,000కి వస్తుంది అలా 1,10,000కి వస్తుందని చెప్పేసి హోప్స్ పెట్టుకున్నారు. ఆ హోప్స్ పెట్టుకోవడం వల్ల ఇంకా ఆశ నిరాశ అయిపోయినట్లుగా చాలా మంది ఇప్పుడు బాధపడుతూ ఉన్నారు. అప్పుడే ఎందుకు కొనలేము అని చెప్పేసి. ఎందుకంటే ఇప్పుడు ఆ 1,28,000 కాస్త 22 క్యారెట్ గోల్డ్ 10 గ్రామ్స్ గోల్డ్ వచ్చేసి 1,40,250 అయితే ఇప్పటికి ఈ రోజుకైతే అయింది. అంటే చూసాం కదా. సో మనకి 22 క్యారెట్ గోల్డ్ 1 గ్రామ్ గోల్డ్ వచ్చేసి అయితే ఈ రోజుకి 14,000 అయితే ఉంది. 14,000 చిల్లర అయితే ఈ రోజుకి ఉంది. అంటే మనకి దాదాపు గోల్డ్ అయితే పెరుగుతూనే ఉంది. నిన్న చూసుకుంటే కనుక 13,000 ఉంది. ఈరోజు 14,000. అంటే మనకి గోల్డ్ అనేది డే బై డే ఎలా పెరుగుతుందో మనమైతే చూస్తూనే ఉన్నాము. సో ప్రతిరోజు గోల్డ్ అయితే పెరుగుకుంటూనే వస్తూ ఉంది. ఇక్కడ తగ్గాలి అని అంటే కనుక చాలా ఆప్షన్స్ ఏవైతే మనము రీజన్స్ మాట్లాడుకున్నామో అవన్నీ జరుగుతేనే కనుక మనకి గోల్డ్ అనేది తగ్గుతూ ఉంటుందన్నమాట. అది కూడా దాదాపు 1,20,000 వరకు అయితే వచ్చే అవకాశాలు ఉన్నాయి తప్ప ఇప్పుడైతే మనకి వచ్చే అవకాశాలు అయితే లేవు. కాబట్టి ఇప్పుడు ఎవరైతే అట్లీస్ట్ ఒక 5 లక్షలు కొందాం అనుకుంటున్నారో సో అందులో నుంచి అట్లీస్ట్ ఒక 2 లక్షలైనా కొని పెట్టుకుంటే కనుక వారికి ఇప్పుడు మళ్ళీ తర్వాత ఎప్పుడైతే గోల్డ్ పెరుగుతూ ఉంటుందో సో అప్పుడు కొంచెం ప్రాబ్లం ఫేస్ చేయకుండా ఉంటారు. లేదు మళ్ళీ మనకి ఇట్లాంటి వార్ ఇవన్నీ ఇంకా కామ్ అయిపోలేదు పూర్తిగా కాబట్టి సో అయ్యే అవకాశాలు మళ్ళీ ఉన్నాయి కాబట్టి అప్పుడు మళ్ళీ ఒకవేళ తగ్గితే కనుక 1,30,000 1,35,000కి వచ్చినా కానీ తీసుకోండి అనే చెప్తాను. సో అప్పుడు తీసుకుంటే కనుక మంచి ప్రాఫిట్ అయితే పొందిన వారు అవుతారు. సో అండ్ మనకి ఇప్పుడు ఇంకా గోల్డ్ మీద కానీ సిల్వర్ మీద కానీ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా అంటే కనుక గోల్డ్ మీద కొంచెం చేసుకోండి, సిల్వర్ మీద కొంచెం చేసుకోండి. అండ్ ఇన్వెస్టర్స్కి మాత్రం ఇది కూడా మంచి టైం అనేది చెప్పుకోవాలి. ఇంకా పెరుగుతుందా తగ్గుతుందా అని అంటే కనుక మనకి ఇక్కడ పూర్తిగా మనం ఫైనల్గా మాట్లాడుకుంటే కనుక కొంచెం పెరిగే అవకాశాలు చాలా ఉన్నాయి. సో చూసారు కదా గోల్డ్ అండ్ సిల్వర్ ఇన్ఫర్మేషన్ అయితే. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ లైఫ్ ఛానల్.